కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే చంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. చాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నాడ్రా. మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి. నాయనా అన్నా కాదురా, చిన్నాయన పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా. వాడితోనే ఉన్నారా? పోండి పోండి పోండ్రా. ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఈరోడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా నువ్వా? నా చేసిన నువ్వు నా కోసం వచ్చేస్తావని ఎన్నాళ్ళైందిరా నిన్ను మోసి. ఆ దెబ్బలేంట్రా?
బ్రిడ్జ్ దాటలేరు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్లో ఉంది. త్వరగా 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 పదండి. జాగ్రత్త. మీరు ఇంక రావద్దండి, వెళ్ళిపోండి. మీ మంచితనాన్ని జన్మలో మర్చిపోలేనండి. మీ శత్రువు కొడుకునని తెలిసినా కూడా నా ప్రాణాలు కాపాడారు. మీ నాన్నగారు మీ అన్నయ్యలో అడుగు బయట పెడితే నన్ను చంపేస్తారని 24 గంటలు వణుకుపోయానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. మీరే కనుక లేకపోతే మీరు వెళ్ళిపోండి. అపర్ణ గారు, నేను మళ్ళీ జన్మలో మిమ్మల్ని కలుస్తానో లేదో తెలీదు. మీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పుకోగలనండి. వస్తానండి. వాడెవడో తెలుసా? తెలుసా నీకు? ఈ చిన్నాయన చంపిన రోగవరో కొడుకు. అయితే ఏంటన్నా? ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా? పాపం నాన్న, తనకేం తెలీదు. వదిలే అన్నా, అమ్మాయి కూడా అన్నా. ఏయ్, చక్కేయండ్రా. తీరా.